బ్రేకింగ్ న్యూస్ పటాన్చెరు ఎమ్మెల్యే మహపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే అనిపిస్తుంది. అందుకు కారణం మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలే. అప్పటి పరిస్థితుల దృష్ట్యా తప్పటడుగు వేసి కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు మహపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంట్రుక వంతు లాభం జరగలేదన్నారు. 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక అడుగు తప్పుటడుగు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం గిట్ట నియోజకవర్గానికి నియోజక ప్రజలకు నాకు ఎక్కడ ఒక ఇంటిక మందము లాభం జరగలేదు. అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం. కాబట్టి రేపు మనకందరూ మీరందరూ కష్టపడి చేసిర్రు, మున్సిపాలిటీలు చేసిర్రు, నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ చేసిర్రు. ఇప్పుడు 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్లు. దానికి మనం అందరము ట్రేడ్ యూనియన్ పరంగా ఒక వింగు, ఇక్కడ పెద్ద మనుషుల పరంగా ఒక వింగు, కుల సంఘాల పరంగా ఒక వింగు, అన్ని రకాల కేటగిరీ వేస్లో విభజించి మనము 5 మున్సిపాలిటీలలో కొద్దిగా మనకున్న సత్సంబంధాలు, ఫ్రెండ్షిప్ అనుకో, చుట్టరికం అనుకో, బిజినెస్ అనుకో, ఇంకోటి రకరకాల సంబంధాలు ఉంటాయి. మనకి 20 కిలోమీటర్ల రేడియేషన్ మన కాన్ఫరెన్స్ మొత్తం. ఇక్కడ తెల్లాపూర్, ఇక్కడ ఉమ్మడిదాలు, ఎక్కడ పోయినా 20 కిలోమీటర్ల దూరంలోనే మనం అందరం కలిసి ఉంటాం, ఒక కుటుంబ సభ్యులాగా. మనం పోతే పక్క ఆయన చెప్తే కొద్దిగా అటు ఇటు బ్యాలెన్స్ ఉంటాడు. ఇంత దూరంకి వెళ్ళి పోయి చెప్పిన మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. తప్పటడుగు వేసి కాంగ్రెస్ లో చేరానంటూ కూడా ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేశారో కూడా చూస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు. హేమ, మనం చూస్తున్నాం బీఆర్ఎస్ కి సంబంధించిన వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్లు చేశారు. ఏ మాత్రం ఉపయోగం లేదు ఈ పార్టీలోకి రావడం అంటూ కూడా చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు? అంత అసంతృప్తిగా ఎందుకున్నారు అనుకోవచ్చు? డీటెయిల్స్ అంటే హేమ. మొత్తానికి పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యేగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ గుర్తు మీద పటాన్చెరులో ఎమ్మెల్యేగా 3వ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ లో చేరారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనంతరం స్పీకర్ ముందు నేరుగా అటు ఫిరాయింపులు పిటిషన్ వేసినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మహిపాల్ రెడ్డి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ లో పాల్గొన్నారు. అనంతరం స్పీకర్ నేరుగా ప్రస్తుతం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అంటూ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే అనంతరం అసలు ఇప్పటి వరకు కూడా 7 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇస్తే ఎవరు కూడా దీనిపైన నోరు మెదపలేదు. ప్రధానంగా అసలు వీళ్ళు ఏ పార్టీలో కంటిన్యూ అవ్వబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మరొక 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు ఎలా ఉండబోతోంది అని చర్చ ఒకవైపు ఉంటే, అసలు 7 మంది ఎమ్మెల్యేలు అటు కాంగ్రెస్ లో కొనసాగుతారా, బీఆర్ఎస్ లో ఉంటారా, అసలు ఏం జరగబోతోంది అని చర్చ జరుగుతున్నటువంటి సమయంలో గూడెం మహిపాల్ రెడ్డి ఈ రోజు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో. సో అక్కడ గూడెం మహిపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారాయి. ప్రధానంగా ఏదైతే అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలియక తప్పుటడుగు వేశాను, అంటే కాంగ్రెస్ పార్టీలో చేరాను అంటూ కూడా ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి పటాన్చెరు నేతలంతా కూడా చెప్తున్నారు. వెళ్ళినట్టు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ వెళ్ళినందుకు, కలిసి పనిచేసినందుకు కనీసం వెంట్రుక మందం లాభం కూడా జరగలేదు, ఏమి పనులు జరగలేదు, నియోజకవర్గం అభివృద్ధి జరగలేదు. సో 3 సార్లు కూడా తల్లి లాంటి పార్టీ, ఆ తల్లిదండ్రుల్లాగా 3 సార్లు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చి 3 సార్లు కూడా మీరు అందరూ నన్ను బీఆర్ఎస్ నుంచి గెలిపించారు. సో ఖచ్చితంగా ఆ బాధ్యత ప్రకారం ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా గెలిపించుకోవాల్సి ఉంది నాకు ఆ బాధ్యత అంటూ కూడా ప్రస్తుతం తీవ్ర దుమారం రేపేటటువంటి మాటలు మాట్లాడడం ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. సో వెంటనే అంటే మహిపాల్ రెడ్డి యూటర్న్ తీసుకోబోతున్నారా అంటూ కూడా పెద్ద ఎత్తున పటాన్చెరు రాజకీయాల్లో అయితే సంచలనంగా మారాయి. మొదటి నుంచి కూడా చూస్తున్నాము మనం, పటాన్చెరు ఎమ్మెల్యే ఒకవైపు ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, మరొక వైపు అసలు ఏదైతే ఒకవైపు కాంగ్రెస్ లో చేరారు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు అంతా భావిస్తున్నటువంటి సమయంలో నేరుగా తన పార్టీ కార్యాలయంలో
ఇంకా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోకపోవడం కానివ్వండి, పాత ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం, అదేవిధంగా ఆయన ఏదైతే పార్టీ ఆఫీస్ ఉంటుందో అది మొత్తం కూడా పింక్ కలర్ ఉన్నటువంటి టవల్స్ కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి మొత్తం అట్మాస్ఫియర్ అంతా పింక్ కలర్ లో ఉండడం, ఇదే అంశం పైన అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ పటాన్చేరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా అనేక సార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డిది పెట్టుకోవాలి ఫోటో, లేదంటే ఏసీసీ అగ్రనేతలది పెట్టుకోవాలి, ఇంకా కేసీఆర్ ఫోటోని ఎందుకు పెట్టుకున్నారు అంటూ కూడా అనేక సార్లు ఇక్కడ గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. గొడవలు కూడా జరిగాయి. నేరుగా కొంతమంది వెళ్లి ఏదైతే మైపాల్ రెడ్డి పార్టీ కార్యాలయం పైన కూడా దాడి చేశారు. ఇదే అంశం అటు ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి, టీపీసీసీ చీఫ్ మహేష్ దృష్టికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఇదే అంశం పైన అసలు ఎటువంటి పరిష్కారం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఒకవైపు ముందు నుంచే ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంకా మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు అంటూ కూడా చాలా బలంగా చెప్పుకుంటూ వచ్చారు. అన్నట్టుగానే ఈ రోజు మైపాల్ రెడ్డి మాటలు కూడా అదే విషయానికైతే అర్థం పలుకుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు రానున్నటువంటి రోజుల్లో ఏం జరగబోతోంది అనే ఆలోచనతో కూడా మైపాల్ రెడ్డి ఈ విధంగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అయితే మైపాల్ రెడ్డి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ తల్లి లాంటి పార్టీ, కన్న తల్లి లాంటి పార్టీ 3 సార్లు అవకాశం ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపించుకోవాలని చెప్తున్నప్పటికీ కూడా అసలు బీఆర్ఎస్ పార్టీ నేతలు మైపాల్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి వెల్కమ్ చేస్తారా, కంటిన్యూ చేయిస్తారా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. ఎందుకంటే ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారో పార్టీని వీడి వెళ్ళినటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా అనవసరం అంటూ ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి. అనంతరం ఈ 7 మంది ఎమ్మెల్యేలు అంటే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలలో 7 మంది ఎమ్మెల్యేలకు కూడా ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కూడా రీసెంట్ గా ఏదైతే పంచాయతీ ఎన్నికలు జరిగాయో ఆ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ 7 మంది ఎమ్మెల్యేలను కలుపుకుంటూ పనిచేయడం కానివ్వండి, లేదంటే పంచాయతీ ఎన్నికల సమయంలో ఈ 7 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా తమ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలంటే ఎక్కడ కూడా పనిచేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళని గెలిపించుకోవాలి. 5 మండలాల్లో ఉన్నటువంటి దాదాపు 120కి పైగా ఉన్నటువంటి ఏదైతే కార్పొరేషన్స్ ని గెలిపించుకోవాలంటూ చెప్తున్నారు. కానీ ప్రధానంగా గత జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో మైపాల్ రెడ్డి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కోసం కానీ లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థుల కోసం పనిచేయలేదు. అంటే రీసెంట్ గా సుప్రీంకోర్టులో వాదనలు వాడివేడిగా వినిపించాయి. వీళ్ళకి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది స్పీకర్ విషయంలో. ఒకవేళ వేటు పడితే మాత్రం ఖచ్చితంగా రానున్నటువంటి 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అవకాశం ఉండదు. పూర్తిగా వీళ్ళకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ని డిస్క్వాలిఫై చేస్తారు. సో అందుకు భయపడి ప్రస్తుతం గూడెం మైపాల్ రెడ్డి అయితే యూటర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో మరొకసారి తాను బీఆర్ఎస్ పార్టీ కోసమే పని చేస్తాను అంటూ కూడా ప్రస్తుతం బహిర్గంగా ఏదైతే కార్యక్రమంలో సన్నాహక సమావేశం కార్యక్రమంలో చెప్పడం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. సో చూడాలి మరి దీనిపైన బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు. నిజంగా మరొకసారి బీఆర్ఎస్ లోకి మైపాల్ రెడ్డిని కంటిన్యూ చేయించి తమ ఎమ్మెల్యేగానే మిగతా కంటిన్యూ చేయిస్తారా, లేదంటే ఏం జరగబోతుంది అనేది చూడాలి. మొత్తానికైతే మరొకసారి పటాన్చేరు రాజకీయాల్లో మాత్రం గూడెం మైపాల్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయనే చెప్పుకోవచ్చు. రత్న. రైట్.